హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పైన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతుంటే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ మాత్రం అయితే డీలా పడిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ రివ్యూ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో ఘన విజయం అందుకుంది రాజస్థాన్ రాయల్స్. మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్లో మాత్రమైతే ఇరగదీసి ఆరేసిందని చెప్పుకోవచ్చు. ముంబై బ్యాటర్లను అయితే ఆట ఆడుకుందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ బౌలర్లు మాత్రం అయితే ట్రెంట్ బోల్ట్ కానీ యజ్వేంద్ర చహల్ కానీ బగ్గర్ కానీ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ యజ్వేంద్ర చహల్ మాత్రమైతే ముంబై బ్యాటర్ల పైన అయితే ప్రతిదాడి చేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి దాటికి ముంబై ఇండియన్స్ అయితే తక్కువ స్కోర్కే ఆల్అవుట్ అవడం జరిగింది. దాదాపు 125 పరుగులకు 9 వికెట్లు కోల్పోవడం జరిగింది వాంఖేడే స్టేడియంలో. వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ముంబై ఇండియన్స్ ఇంత చెత్తగా ఓడిపోతుందని మాత్రం అయితే ఎవ్వరు ఊహించలేదు. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మాత్రం అయితే నిర్ణీత 20 ఓవర్లో 125 పరుగులకు 20 ఓవర్లో 120 పరుగులు చేసింది. అందులో 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ముంబై బ్యాటర్లు ఎవ్వరు కూడా రాణించాలని చెప్పుకోవచ్చు. ఓపెనర్ల పొజిషన్ నుంచి లాస్ట్ బ్యాట్స్మెన్ వరకు ఎవ్వరు వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 3 బ్యాటర్లు డక్అవుట్ అవడం జరిగింది. రోహిత్ శర్మ, నవదీప్, బ్రావిస్ వీళ్ళు 3 ప్లేయర్లు మాత్రమైతే డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. ఇషాన్ కిషన్ కేవలం 16 పరుగులే చేయడం జరిగింది. 20 పరుగులకే ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాలు పడిందని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. అందులో ఎవరు రాణించే వాళ్ళు కూడా లేరు. అందరూ డక్అవుట్ అవ్వడం వెనుదిరగడం జరిగింది. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ముంబై స్కోర్ పెంచే విధంగా వాళ్ళు ఆడడం జరిగింది. వీళ్ళు ఆడుతున్నంతసేపు ఓకే పర్వాలేదు, ముంబై ఇండియా భారీ చేసే అవకాశం కూడా ఉందని అనుకున్నంత టైంలోనే హార్దిక్ పాండ్యా కూడా వెనుదిరగడం జరిగింది. 21 బంతుల్లోనే 34 పరుగులు చేయడం జరిగింది. అందులో 6 ఫౌర్లు మాత్రమే ఉండడం జరిగింది. హార్దిక్ పాండ్యా 34 పరుగుల వద్ద అవుట్ అవడం వెంటనే ఇక ముంబై ఇండియన్స్ పని మాత్రమైతే ఖతం అవడం జరిగింది. ఆ వెంటనే తిలక్ వర్మ కూడా 29 బంతుల్లో 32 పరుగులు చేయడం జరిగింది. 2 సిక్సర్లు మాత్రమే బాదడం జరిగింది తిలక్ వర్మ. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ముంబై ఇండియా టపా వికెట్లు కోల్పోవడం జరిగింది. ఎవరు కూడా ఆ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే రాణించలేకపోయారు. ముఖ్యంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ మాత్రం అయితే ముంబై ఇండియన్స్ పూర్తి డిసప్పాయింటెడ్ చేసిందని చెప్పుకోవచ్చు. అటు ముంబై ఫ్యాన్స్ కానీ హోమ్ గ్రౌండ్లోనే ఇంత దరిద్రంగా ఆడడం అయితే ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటా. చాలా దరిద్రంగా ఆడింది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. ముఖ్యంగా రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ కానీ యజ్వేంద్ర చహల్ కానీ బగ్గర్ కానీ అద్భుతంగా బౌలింగ్ వేశారని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు తీయడం జరిగింది. అతనితో పాటు బగ్గర్ కూడా 1 వికెట్ తీయడం జరిగింది పవర్ ప్లేలోనే. అప్పటికే ముంబై ఇండియా కోలుకోలేని దెబ్బ తగలడం జరిగింది. అయితే రాజస్థాన్ రాయల్ బౌలింగ్లో వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా యజ్వేంద్ర చహల్ 4 ఓవర్లు వేసి 11 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. బగ్గర్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. రాజస్థాన్ రాయల్ బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో మాత్రం అయితే వాళ్ళు రాణించేసరికి విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. రాజస్థాన్ మాత్రం అయితే 126 పరుగుల లక్ష్యానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా అటు రాజస్థాన్ బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. త్వరన వికెట్లు పడుతున్నా కానీ రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతోనే రాణించడంతోనే రాజస్థాన్ మాత్రమైతే ఈజీగా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా లక్ష్యం కూడా చిన్నదే కాబట్టి ఈజీగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఒక 150-160 స్కోర్ ఉంటే మాత్రమైతే మ్యాచ్ చాలా టైట్గా వెళ్ళే పొజిషన్ అయితే ఉండేది. కాకపోతే లక్ష్యం తక్కువనే కాబట్టి త్వరగా వికెట్లు పడ్డా కానీ ఒక దశ నుంచి రియాన్ పరాగ్ అద్భుతంగా రాణించడం జరిగింది. శశి జైస్వాల్ 10 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. జాస్ బట్లర్ 13 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. సంజు సామ్సన్ 12 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. చివరిలో దుబే వచ్చేసరికి 8 పరుగులు. అదేవిధంగా రియాన్ పరాగ్ వచ్చేసరికి 39 బంతుల్లోనే
54 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతోని చివరి వరకు నాటౌట్గా ఉండి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. పరంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతోనే రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్లోని బ్యాటింగ్లోని రాజస్థాన్ రాయల్స్ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఒక మ్యాచ్లో బౌలింగ్ వాళ్ళు అద్భుతంగా రాణిస్తే మరొక మ్యాచ్లో బ్యాటింగ్ వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఒక మ్యాచ్లో బౌలింగ్ వాళ్ళు విఫలం అయిపోతే మరొక మ్యాచ్లో వీళ్ళు రాణిస్తున్నారు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలర్లు అద్భుతంగా రాణించినా కానీ బ్యాటర్లు విఫలం అవడంతో ఈ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే. ముఖ్యంగా ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్ అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రం అయితే రాజస్థాన్ బ్యాటర్ల పైన ఒత్తిడి మాత్రం తెచ్చారని కూడా చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయకపోయినా కానీ బ్యాటర్లు మాత్రమే తీవ్ర ఒత్తిడిలో నెట్టడం జరిగింది. ఆకాష్ మధ్వాల్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 20 రన్స్ ఇవ్వడం జరిగింది. కీలకమైన 3 వికెట్లు కూడా తీయడం జరిగింది ఆకాష్ మధ్వాల్. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా కూడా రాణించిన అతనితో పాటు గెరాల్డ్ కోల్టేజీ అని చాలా కూడా రాణిస్తే ఖచ్చితంగా మ్యాచ్ మాత్రం అయితే టైట్గా వెళ్ళేది. కాకపోతే ఇక అంతే, లక్ష్యం చిన్నది కాబట్టి ఎంత టైట్ బౌలింగ్ చేసినా కానీ విజయం దక్కకపోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతోనే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి టేబుల్ టాపర్గా అయితే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు వరుస 3 విజయాలతో 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ వరుస ఓటములతోనే టేబుల్ ఆఖరి స్థానంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అటు వరుస విజయాలు, ఇటు వరుస అపజయాలు. మరి తదుపరి జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుందని అయితే చూడాలి. మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయం గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.